హాయ్ అండి, అందరూ బాగున్నారా? మా చిన్నోడు చూసారు ఏం చేస్తున్నాడు, వాళ్ళ డాడీ కోసం సున్నుండలు తయారు చేస్తున్నాడు, వాళ్ళ డాడీకి ఇష్టమని చెప్పి. సో సున్నుండలు ఈ వాళ్ళకి ఇష్టమని చెప్పి తయారు చేసిన వడియాలు ఇవన్నీ కూడా పట్టుకెళ్తున్నాను. సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నా, కానీ థంబ్నెయిల్ చూసారుగా, సర్ప్రైజ్ ఫెయిల్ అయ్యింది. సో ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాను. నన్ను డ్రాప్ చేయడానికి మా కిడ్స్ కూడా వచ్చారు. పాపం ఫీల్ అయ్యారు, కానీ స్టార్టింగ్ నన్ను కన్విన్స్ చేశారమ్మా 5 డేసే ఉండాలి, 4 డేస్ ఉండాలని చెప్పి మా చిన్నోడు నాకు అడిగాడు. సరే 6 డేస్కి వస్తాను, 10 డేస్కి వస్తాను అలా బతుకులాడుకొని స్టార్ట్ అయ్యాను. మొత్తానికి నేను వైజాగ్ నుంచి ఎయిర్ ఇండియా తీసుకున్నాను. కనెక్టింగ్ ఫ్లైట్ దొరకలేదు. సో 1 వీక్ బిఫోర్ కదా బుక్ చేశాను, సో దొరకలేదు. సో డొమెస్టిక్ ఫ్లైట్ తీసుకొని ఎయిర్ ఇండియా వైజాగ్ టు ఢిల్లీ తీసుకున్నా. అక్కడ నుంచి మళ్ళీ కనెక్టెడ్ ఫ్లైట్ దొరికింది నాకు. సో ఢిల్లీ టు లండన్, హెత్రో నుంచి న్యూయార్క్ తీసుకున్నా. సో ఇది మా యానివర్సరీ సర్ప్రైజ్ అని తీసుకున్నా. ఎయిర్ ఇండియా వాడు ఈవినింగ్ కదా స్నాక్స్ ఇచ్చాడు. ఈవినింగ్ ఫ్లైట్ తీసుకున్నాను 5:30 to 8:30. సో బాగానే ఉన్నది స్నాక్స్, అవన్నీ టేస్ట్గానే అనిపించింది. పఫ్ అదిని 2 అవర్స్లోనే అయిపోయింది, ల్యాండింగ్ అయిపోయాం. స్వీట్ కార్డ్ ఇచ్చాడు, నెక్స్ట్ పఫ్స్ ఇచ్చాడు, శాండ్విచ్ ఇచ్చాడు అన్నమాట. అంతా బాగుంది. దీంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం స్కై స్కానర్లోనే నేను టికెట్స్ చూసుకున్నాను. అప్పుడు 1 వీక్ 2 వీక్స్ నుంచి చూస్తున్నాను, కానీ తీయడానికి ఇచ్చేయలేదు. సరే ఇంకా తీద్దాంలే అని చెప్పి తీసేసాను. ఇంకా మొత్తానికి ఇలా దొరికిందన్నమాట నాకు. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలి మీకు, మీరు ఢిల్లీ ఎయిర్పోర్ట్గానే వెళ్తే మటుకు మీరు ఎందుకైనా మంచిది ముందుగా మీ టికెట్స్ చెక్ ఇన్ అయిపోండి. ఎందుకంటే అక్కడ కొంచెం బాగా నాకేంటంటే లిఫ్ట్లో వెళ్ళాలన్నమాట. ఎందుకంటే నాకు లగేజ్ ఉంది, నేను ట్రాలీ తీసుకెళ్ళాలి అంటే, సో నాకు లిఫ్ట్లో వెళ్ళమన్నా. సో నేనంటే బయటకు వచ్చి నేను ఇంటర్నేషనల్కి వెళ్ళాలన్నమాట. సో ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి నేను మళ్ళీ చెక్ ఇన్ అవుతున్నాను. సో అలాంటప్పుడు నాకు అడుగుతారన్నమాట బయట. నా దగ్గర ఆల్రెడీ బోర్డింగ్ పాస్ నేను ఆల్రెడీ ఆన్లైన్లో అయిపోయాను. సో నాకు ఈజీగా నా ముందు నాకు కొంతమంది ఫారినర్స్ వాళ్ళు ఎవరు చెక్ ఇన్ అవ్వలేదు, వాళ్ళకి రిజెక్ట్ చేశారన్నమాట, ఆపేశారు. మీ టికెట్ బాగాలేదు, మీ నేమ్స్ బాగాలేవు అని చెప్పి ఆపేశారు. సో అది మీరు ముందుగా ఒక టైం తీసుకొని ఇంట్లోనే మీరు చెక్ ఇన్ అయిపోండి. అయిపోతే మీకు ఒక టికెట్ బోర్డింగ్ పాస్ లాంటిది ఆన్లైన్లో వచ్చేస్తుంది కదా, అదైతే వాళ్ళకి ఈజీ యాక్సెస్ అన్నమాట. వాళ్ళు వినరు మాట చెప్పినా సరే, ఇది మా టికెట్ అని కన్ఫర్మ్ అంటే వాళ్ళు వినరు. అది వాళ్ళు స్కాన్ చేస్తే ఆ కోడ్ బార్ కోడ్ ఉంటుందో స్కాన్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో అలాగా ఇది మన ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఇవన్నీ మాల్ మాట. ఇదంతా చాలా బాగుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా బాగుంది. ఇవన్నీ డ్యూటీ ఫ్రీ తెలిసిందే కదా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ థంబ్నెయిల్ చూసారు కదా, మన F2 వాళ్ళు సర్ప్రైజ్లు ఇవ్వడానికి అవ్వదు. నేను మా యానివర్సరీ 15th యానివర్సరీ అని చెప్పేసి సర్ప్రైజ్ ఇద్దామని టికెట్ తీసుకున్నాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అది ముందు మనకు చెప్పాలి, వాళ్ళకి చెప్తేనే కాలేజ్కి ఇటినరీ డేట్స్ ఇస్తారో అప్పుడు ఆ ఇటినరీ పంపిస్తే ట్రావెల్ ఇటినరీ అది పట్టుకొని మనం ట్రావెల్ చేయగలము, లేకపోతే ట్రావెల్ చేయలేము. ఇంకొకటి నేను ఇది ఎందుకు చేశానంటే వీడియో, మేము ఎప్పుడైతే దానికి అప్లై చేసినప్పుడు 5 months ఇండియాలో కానీ ఉంటే రిటర్న్ వీసా క్యాన్సిల్ అవుతుందని చెప్పి ఒక చిన్న పాపప్ లాంటిది వచ్చిందన్నమాట మెసేజ్. అది చూసి చాలా టెన్షన్ పడ్డాను మేము, ఏంటి వీసా క్యాన్సిల్ అవ్వడం ఏంటి అని చెప్పేసి. అయితే అది కాదు, మళ్ళీ మేము కాలేజ్కి కాల్ చేసి అన్నీ కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఎంతవరకు వీసా ఉంటే అంతవరకు ఉంటుంది, కాకపోతే మధ్యలో మనం ఎప్పుడైతే ట్రావెల్ చేస్తామో బ్యాక్ ఇండియాకి ఆ డేట్స్ మెన్షన్ చేస్తే వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఒక ట్రావెల్ ఇటినరీ I-20 పంపిస్తారు. అది మనం క్యారీ చేయాలి. అది క్యారీ చేసి ఇమిగ్రేషన్ అక్కడ ఇవ్వాలన్నమాట. సో నేను చూద్దాము, లాస్ట్ టైం అయితే ఒక వీడియోలో చెప్పాను క్వశ్చన్స్ అడిగారని చెప్పి. మరి ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఈ టైంలో ఏం అడుగుతారో చూడాలి. నేను ఒక 6 months అవుతుంది ఇండియా వెళ్ళి, మళ్ళీ నేను US వెళ్తున్నాను. సో లెట్స్ హోప్ ఇమిగ్రేషన్ బాగా అవ్వాలని అనుకుంటున్నాను, ఏం ప్రాబ్లం రాకుండా అవ్వాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే లాంగ్ జర్నీ, లేఓవర్స్ ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ లండన్ యూకేలోని ట్రాన్సిట్ వీసా ఏమైనా ఉంటుందో ఏమో అన్న డౌట్ ఉంది, ఆ వీడియో కూడా చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది జర్నీ స్టార్ట్ అయింది. ఒక 15 days 10 days జర్నీ ఇది. సో ఈ వ్లాగ్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకే, వాచ్ ఇట్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.